వెల్కమ్ టు నరసింహ ఎడ్యుటెక్. ఇప్పుడు మనం జనరల్ స్టడీస్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇది అన్ని విభాగాలను కవర్ చేస్తూ రూపొందించిన వీడియో. దీనిలో గవర్నర్ జనరల్స్, విప్లవకారులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, రాజ్యాంగం గురించి, విపత్తుల గురించి, పరిశ్రమల గురించి చర్చించడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, గివ్ ఏ లైక్. ఇవి మన ఛానల్లో వీడియోస్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, రైల్వేస్, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. ఈ కింది గవర్నర్ జనరల్స్ను గురించి తెలుపు వాటిని జతపరచము. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా జతపరచము అనే వాటి గురించే చూద్దాం. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు. బెంగాల్ టైగర్ను అని పిలువబడ్డాడు. భారతీయ రైల్వేలను స్థాపించాడు. 1857 తిరుగుబాటు జరిగింది. ఇప్పుడు మనం బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసింది ఎవరు? ఒకసారి మనం చూసినట్లయితే వారన్ హేస్టింగ్స్. బెంగాల్ టైగర్ అని పిలువబడ్డాడు లార్డ్ వెల్లెస్లీ. భారతీయ రైల్వేలను స్థాపించిన వాడు లార్డ్ డల్హౌసీ. 1857 తిరుగుబాటు జరిగింది లార్డ్ కన్నింగ్ ద్వారా టైంలో. 1D, 2A, 3B, 4C. నెక్స్ట్ విప్లవకారులను జతపరుద్దాం. ఓకే, ఇప్పుడు విప్లవకారులు వరుసగా చూద్దాం. తిరునల్వేలి జిల్లా జడ్జి యాషేని హత్య చేసిన భారతమాత అసోసియేషన్ సభ్యుడు ఎవరు? లండన్లో ఇండియన్ హౌస్ స్థాపించి జాతీయోద్యమంలో పాల్గొన్నది. నాసిక్ జిల్లా జడ్జిని 1909లో హత్య చేసింది. 1902లో ఢాకాలో అనుశీలన సమితిని స్థాపించింది ఎవరు? ఇలా మనం చూసినట్లయితే ఫస్ట్ దానికి వాంచి అయ్యర్. తిరునల్వేలి జిల్లా జడ్జి యాషేని హత్య చేసిన భారతమాత అసోసియేషన్ సభ్యులు ఎవరు? వాంచి అయ్యర్. లండన్లో ఇండియన్ హౌస్ స్థాపించి జాతీయోద్యమంలో పాల్గొన్నది శ్యామ్జీ కృష్ణవర్మ. 1902లో ఢాకాలో అనుశీలన సమితిని స్థాపించింది పులియన్ దాస్. నాసిక్ జిల్లా జడ్జిని 1909లో హత్య చేసింది అనంత లక్ష్మణ్ కర్కరే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని కింద భాగాలను సరిగ్గా జతపరుద్దాం. పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7, పార్ట్ 8 దానికి సంబంధించినవి పక్కన ఇవ్వడం జరిగింది. పార్ట్ 5 వ్యయానికి అనుమతి రాబడుల పంపిణీ గురించి పార్ట్ 5 తెలియజేస్తుంది. పార్ట్ 6 ఆస్తి అప్పుల పంపకం గురించి తెలియజేస్తుంది. పార్ట్ 7 నిర్దిష్ట కార్పొరేషన్లకు సంబంధించిన నిబంధనల గురించి తెలియజేస్తుంది.